హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కొన్ని వార్తల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటిగా హైదరాబాద్లో ఎన్టీఆర్ గారి 100 అడుగుల విగ్రహం అది ప్రతిష్ఠించడానికి సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి గారు సహకరిస్తామని చెప్పుకొచ్చారు. అదొకటి. తర్వాత తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉపేక్షించాం అని బిఆర్ నాయుడు గారు. తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 విషయాల గురించి తెలుసుకుందాం మనం. ఇక మొదటిగా వెళ్తే హైదరాబాద్లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, సభ్యుడు మధుసూదన్ రాజు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గురువారం అసెంబ్లీలో సీఎంను కలిశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం, దీనికోసం స్థలం కేటాయించి సహకరించండి అని నందమూరి మోహన్ కృష్ణ, టీడీ జనార్దన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో స్థలం మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని సీఎంతో భేటీ అనంతరం లిటరేచర్ కమిటీ తెలిపింది. అంటే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎన్టీఆర్ గారు 100 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో పాటు అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది గొప్ప విషయమే. తర్వాత తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం అని బిఆర్ నాయుడు గారు చెప్పారన్నాం కదా. అదేంటి అంటే, తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. తిరుమల పవిత్రను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదనే మా పాలక మండలి తొలి సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని, కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం, అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామని బిఆర్ నాయుడు పేర్కొన్నారు. అంటే తిరుపతి కొండపై ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. అది రాజకీయ పరంగా కానీ ఏదైనా కానీ, అలాంటి రాజకీయ పరంగా మాట్లాడినా కానీ వేరే ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడినా సరే, అది ఎవరైనా సరే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించాం, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, కొంతమంది అక్కడ డ్యాన్సులు వేయటాలు, షార్ట్ వీడియోస్ తీయటాలు పైన, అంటే కొంచెం ఎలా పడితే అలాగా, అంటే తిరుమల తిరుపతి పవిత్రతను కూడా కొంతమంది దెబ్బతీసేలాగా చేస్తున్నారు. అలాంటి వారిని కొన్ని విషయాల్లో మేము సహించం అని ఆయన చెప్పుకొచ్చారు. తరువాత చంద్రబాబు నాయుడు గారు ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీల్లేదు ఏమన్నారంటే, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్ళారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంటే ఆయన ఏం చేశారంటే, అక్కడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించి అక్కడ గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలు అక్కడకు వెళ్ళి అక్కడ రైతులు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడ రైతులతో ఆయన మాట్లాడి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్పై ఆయన ఆ పనితనంపై ఆయన ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్ఎస్పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా
ఫీడ్బ్యాక్ పంపించాలని సూచించారు. అంటే డైరెక్ట్గా రైతులకి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు వాటి గురించి తెలుసుకొని అది డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికే వెళ్ళేలాగా ఆయన రూపొందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కొంచెం ఒక రకంగా మంచి విషయమే. తర్వాత బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు. అసలు 3 రోజుల నుంచి మనం వాతావరణం చూస్తున్నాం కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒకేలా ఉంటుంది. మధ్యాహ్నం పూటే చల్లటి గాలి, బయటికి వెళ్ళాలంటే వణుకొచ్చేలాగా ఉంది కొన్ని ఏరియాల్లో. కొన్ని ఏరియాలో అయితే అకాలంగా వర్షాలు పడుతున్నాయి. ఆ క్లైమేట్ కూడా పిల్లల్ని బయటికి తీసుకెళ్తే కొంచెం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలనుంది. క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తర్వాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 12 గంటల్లో ఈ వాతావరణం ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, ఎలా జరుగుతుందనేది విషయం. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల నిజంగానే బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తూ ఆగిపోతున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. విశాఖలో రాత్రి నుంచి ఎరుపులు లేకుండా వర్షం పడుతుంది. దీంతో గోపాలపట్నం, ఇందిరానగర్ ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిన తొలగింపు పనులు చేపట్టింది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో పారీగోడల దగ్గర కానీ, కొంచెం పాత ఇల్లు దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచోకపోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు ఏ గోడ కూలిపోతుంది, ఎలా పడిపోతుంది అనేది కూడా ఎవరు గెస్ చేయలేరు. చాలా ప్రమాదంతో కూడుకున్నదనమాట. వర్షాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కువగా ఈ మ్యాన్ హోల్స్ ఉండే ప్లేసులు కానీ అవి ఏమైనా ఓపెన్ చేసి ఉన్నాయా, క్లోజ్లో ఉన్నాయా, అలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఛానల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ.